పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, ఈనాడు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే బీఆర్ఎస్ జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి చంపేస్తా అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఒక సంచలనం కలిగిస్తున్నటువంటి వార్త ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూస్తే ఇక కొత్త అసెంబ్లీ అంటూ మనకి ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి కొత్త అసెంబ్లీ యొక్క టాపిక్ అనేది మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. ఇక కేసీఆర్ కుతంత్రం అంటూ మరొక ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఒక పెద్ద హెడ్లైన్ గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ప్రతిపక్షాలకు సంబంధించి నిర్వీర్యం చేయడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నటువంటి కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అయితే మళ్ళీ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక డిసెంబర్లోని లోక్సభ ఎన్నికలు అంటూ ఇంకా ఇక్కడ దీది చెప్తున్నటువంటి విషయం, ఇంకా దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. మెయిన్ అంటే మనం ప్రధానంగా హెడ్లైన్స్ చూసుకుంటున్నాం. రోవర్ ముందు భారీ గొయ్యి అనేది మనకి కనిపిస్తుంది. ఇక అంటే చంద్రయాన్ 3కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మరి చంద్రయాన్ 3 సక్సెస్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ప్రతిరోజు ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యొక్క వీడియోస్, పిక్స్ అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రసారం చేయడం జరుగుతూనే ఉంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ది ప్రత్యేక అధ్యాయం అనేది కూడా మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక మార్కెట్ ధర వసూలు చేస్తామంటూ కూడా కమ్మ వెలమ సంఘాలకు సంబంధించి భూమి ఉచితంగా ఇవ్వలేదు అనేది సుప్రీంకోర్టు అలాగే హైకోర్టుకి సంబంధించి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అంటే భూములకు సంబంధించి మరి కమ్మ అలాగే వెలమ ఇంకా ఇతరత్ర సంఘాలకు సంబంధించి ఉచితంగా ఇచ్చారా లేదా అనే దానికి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో అలాగే చూసినట్లయితే బీఆర్ఎస్ జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తా అనే దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూసినట్లయితే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే తన ప్రసంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇంకా బీఆర్ఎస్కి సంబంధించి ఎవరైనా సరే బీఆర్ఎస్ లో వేలు పెట్టినా సరే, బీఆర్ఎస్ ని కించపరిచినట్లు మాట్లాడినా సరే, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ చేసి ఏదైనా మాట్లాడినా సరే వాళ్ళని కాల్చి పడేస్తాను అంటూ కూడా మరి జనార్దన్ రెడ్డి ఆయన నాగర్ కర్నూలులో జరిగినటువంటి ప్రసంగంలో చేసినటువంటి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు, లేకపోతే ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఆయన చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు ఈ విషయంలో మాత్రం అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చింది. ఇంకా హస్తం కాంగ్రెస్ పార్టీకి ఒకే వార్నింగ్ ఇస్తున్నారు. హస్తం ఊడి పడిపోతుంది, చేయి తెగిపోతుంది అన్నట్లుగా కూడా మాట్లాడారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా తన ప్రసంగానికి మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడుతున్నారనే విషయంలోనే ఇవన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ చెయ్యి ఊడిపోతుందంటూ ఫైర్ అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి అలాగే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఇంకా మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పదంగా ఈ విషయంలో ఆయన వ్యాఖ్యానించారని తెలుసుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్ జోలికి ఎవ్వరు కూడా రావద్దు, బీఆర్ఎస్ తన పని తను చేసుకుంటూ పోతుంది, బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో ఏం చేసిందో అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అంటూ కూడా తెలిసింది. ఎవరు అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువగా మరి రాష్ట్రంలో ఎక్కువగా అధికారం చెలాయించిందంటే కాంగ్రెస్ పార్టీ. మరి అప్పుడు ఏం చేసింది అన్ని సంవత్సరాలు, మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మళ్ళీ అన్ని పార్టీలను గెలుకుతూ బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తుంది అన్నట్లుగా కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు పార్టీలో ఉండి కూడా అధికారంలో ఉండి ఏం చేసింది, ఇప్పుడు అధికారం లేకుండా మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి మళ్ళీ ఎంతో సస్యామలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ మొదటికి తీసుకురావడానికి కాంగ్రెస్ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇవన్నీ అంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. అలాగే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మనకి 13th పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా బీఆర్ఎస్ జోలికి వచ్చి ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు, కాల్చి పడేస్తా అంటూ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే మనకు అర్థమవుతుంది మర్రి జనార్దన్ రెడ్డి. అలాగే మరొక వార్త మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినట్లయితే
ఇక కొత్త అసెంబ్లీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీఎం కేసీఆర్ కూడా అక్కడ శంకుస్థాపన చేయడం, ఆ యొక్క భూమి పూజ జరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎంతమంది నేతలంతా కూడా హాజరయ్యారు, అక్కడ పూజారులు అందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఫోటో రూపంలో. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇక కొత్త అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ తెరపైకి అంటే ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం, ఇంకా ఎన్నికలు అయిపోయే వరకు ఏదో ఒక రూపంలో మాత్రం ప్రజల్లోకి రావడం, తెరపైకి ప్రతిదాన్ని కూడా తీసుకొస్తూ ఉంటారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే 2019లోనే శంకుస్థాపన, కోర్టు ఆదేశాలతో ఆగిన నిర్మాణ పనులు అంటూ ఇచ్చారు. ఇక తాజాగా ఫైల్ కదుపుతున్నటువంటి సర్కార్ ఉన్న చోటే కట్టాలా అంటూ కూడా నగరం వెలుపల అంటూ కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఉన్న చోటే కట్టాలా, లేకపోతే నగరం వెలుపల కట్టాలా, లేకపోతే ఏం చేయాలి అనే దానిపై కూడా ఇంకా ఫైల్స్ అన్ని కూడా కదుపుతున్నటువంటి సర్కార్ ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి ఎక్కడ శంకుస్థాపన ఎక్కడ చేద్దాం, ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎక్కడ ప్రారంభిద్దాం అనేది ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా ఉన్న చోటే కట్టాలా, లేకపోతే నగరం వెలుపల కట్టాలా, లేకపోతే ఇవన్నీ కూడా తాజాగా ఫైల్స్ ఏవేవితే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ తిరిగేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలు కూడా అధికారులు కూడా తర్జన భర్జన అవుతున్నారు ఈ విషయంలో మాత్రం. అంటే దీన్ని ఎక్కడైతే దీనికి కరెక్ట్ గా ఉంటుంది అనే దానికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా అధికారులందరూ కూడా కాస్త తర్జన భర్జన అవుతున్నారు ఈ విషయంలో అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా నిర్మాణానికి సరైన స్థలం కోసం అన్వేషణ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా ఎంత 12th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. అలాగే ఇక కేసీఆర్ కుతంత్రం ఇదంతా అంటూ మనకి మరొక వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇంకా టికెట్ ఫైట్లు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇక ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి పై ఎత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు సీఎం కేసీఆర్ అంటూ ప్రతిపక్షాలు అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఏంటంటే ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా సీఎం కేసీఆర్ ఎన్ని డ్రామాలైనా ఆడతారు, ఏ దానికైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు, ఎంత ఎత్తుకు పై ఎత్తులైన వ్యూహాలు రచిస్తూనే ఉంటారు ఆయన అంటూ కూడా చెప్తున్నారు. ఫస్ట్ అంతా అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు ఏది గుర్తురాని సీఎం కేసీఆర్కి ఇప్పుడు అన్ని కూడా రుణమాఫీలు గుర్తుకొస్తున్నాయి, రైతు బంధువులు గుర్తుకొస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీలు ఇప్పుడు పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టడానికి అన్ని తెరపైకి తీసుకొస్తారు, ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా అన్ని కూడా గుర్తుకొస్తాయి అంటూ కూడా అన్ని కూడా గుర్తుకొస్తాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్ ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడుతున్నటువంటి మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకా ఇతరత్ర మంత్రులందరూ కూడా అంటూ ఇచ్చారు. కేసీఆర్ ఇంకా అందరినీ కూడా పంపించి మంత్రులందరితో కూడా కాకాపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే రాష్ట్రం వచ్చిన కొత్తలో పునరేకీకరణ వివాదం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆ పేరిట కాంగ్రెస్ బలహీనం పడుతుంది, టీడీపీ నిర్వీర్యం అవుతుంది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కకావికలం అయింది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే హస్తం బలహీనంతో పుంజుకున్నటువంటి కమలం అంటూ కూడా కమలనాథులు కూడా దీంతో హస్తం ఎప్పుడైతే బలపడుతూ వచ్చిందో, బీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కాస్త కమలం కూడా బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఆ పార్టీని అలలా లేపి కుదేసినటువంటి కేసీఆర్ అంటూ కూడా తెలుసు. ఒక్కసారిగా మరి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కమలం కావచ్చు, రెండు ఒక్కసారిగా పైకి లేసాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ బలహీన పడిందో ఆ సమయంలోనే ఇవి రెండు కూడా పుంజుకున్నాయి అని చెప్పొచ్చు అనేది మాత్రం మనకి క్లియర్గా, అంటే ఒకప్పుడు జస్ట్ ఎలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎలాంటి కుతంత్రాలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇలా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా చూస్తే రేవంత్ నాయకత్వం కర్ణాటక ఎన్నికలతో అనూహ్యంగా పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు, అందుకే మళ్ళీ దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమి అనకండి అంటూ కూడా, వాళ్ళు మనోళ్లే అంటూ కూడా, మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించామంటూ కూడా, ఎన్నికలు అయ్యాక వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి వస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి మన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళని పంపించడానికి వెనుక కూడా కొన్ని కారణాలు మన వాళ్ళ ఉన్నాయి, మనం కొన్ని కారణాలతో చెప్పి పంపించామంటూ కూడా బాల్క సుమన్ కూడా ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో అలాగే ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మొరుగుకుండా వారిని కాస్త పిల్లుల్లా మార్చేయండి అంటూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నాము అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడైతే మరి
ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళని పిల్ల మార్చడానికి కొంతమందిని కూడా మనం పంపించాము అనే విధంగా కూడా ఇక్కడ ఇచ్చారు అనేది మనం గమనించవచ్చు. సో వీటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా యాక్చువల్లీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు బీఆర్ఎస్ అలాగే కమలం రెండు కూడా ఒక్కటే చీకటి రాజకీయాలు చేస్తారు, పగలంతా కొట్టుకుంటారు, రాత్రులు కలుసుకుని మాట్లాడుకుంటారు అన్నట్లుగా చెప్తుంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కొంతమందిని కాంగ్రెస్లోకి పంపించింది మనమే, వాళ్ళని ఏమీ అనకండి, వాళ్ళతోటి మనకి చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన గూటికే వచ్చేది ఖాయం అంటూ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలో టికెట్ ఫైట్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనం కనిపిస్తుంది. బీఆర్ఎస్ లో బగ్గుమంటున్నటువంటి అసమ్మతి, అలాగే అసమ్మతి జనగామలోని ముత్తిరెడ్డి వర్సెస్ పల్ల అంటూ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే పల్ల కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ ఇచ్చారు, కబడ్దార్ అంటూ ముత్తిరెడ్డి హెచ్చరిక చేస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే సునీతను డిప్యూటీ సీఎం చేసినా కూడా ఓకే అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ సునీతను డిప్యూటీగా చేసినా సరే, డిప్యూటీ సీఎంగా చేసినా సరే ఓకే అంటూ కూడా కొంతమంది మనకి దీనికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అంటూ మనకి ఇక్కడ అంటే టికెట్లకు సంబంధించి ఎవరికి ఏ టికెట్ ఇస్తారు, ఎవరిని ఎక్కడ ఏ ప్లేస్లో ఉంచుతారు అనే దానికి సంబంధించి సునీతకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా పల్లా కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు, కబడ్దార్ అంటూ ముత్తిరెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఒకవేళ సునీతకు డిప్యూటీ సీఎం చేసినా సరే ఓకే అంటున్నారు, నర్సాపూర్ నాకే ఇవ్వాలి అంటూ కూడా మదన్ రెడ్డి పట్టుబట్టి కూర్చున్నారు అనేది కూడా టికెట్లకు సంబంధించి ఒకరికొకరు ఎవరికి ఏ టికెట్ కావాలి ఏంది అనేది సంబంధించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించను అంటూ గోవింద నాయక్ అంటూ ఉన్నారు. ములుగు జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించను అంటూ గోవింద నాయక్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా ఇంటికెళ్ళి ఎర్రబెల్లి సత్యవతి బుజ్జగింపు, ఇంకా ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకరికొకరు ఇళ్ళకి వెళ్ళి మరి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి అంటూ కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో అలాగే ఇంకా చూస్తే సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి అలాగే వర్సెస్ డిసిఎంఎస్ చైర్మన్ జానయ్య, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎవరికి ఏ టికెట్ వస్తుందో, ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు అంటూ కూడా కొంత వారిలో కూడా అసహనం వ్యక్తం అవుతుంది. అలాగే కొంత ఏ టికెట్ అనేది కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి వారు కూడా కొంత ఫైట్ చేసే విధంగానే ఉండొచ్చు అనేది అయితే మనకు కనిపిస్తుంది. ఇక మంత్రితో ప్రాణహాని ఉందంటూ జానయ్య భార్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జగదీష్ రెడ్డి కావచ్చు, జానయ్య కావచ్చు, ఇద్దరు కూడా డిసిసిఎంఎస్ చైర్మన్ జానయ్య కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొంత అక్కడ ఎవరికి ఏ టికెట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనే దానికి సంబంధించి మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా ఇంకా మన డీటెయిల్స్ అన్ని అయితే మంత్రితో మాత్రం మొత్తంగా ప్రాణహాని ఉన్నట్టు జానయ్య వైఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. తన భార్య కూడా మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం మాకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇప్పుడు టికెట్స్ ఎవరికి ఏ టికెట్ వస్తుంది, ఎవరి ద్వారా ఎవరిని తీసేస్తారు, ఎవరి ద్వారా ఎవరిని పైకెక్కిస్తారు, ఇలా రకరకాల ఆలోచనలతోటే మొత్తం కూడా ఇది మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా అందరిలో కూడా మెదులుతున్నటువంటి ఒక ఫైర్ అనేది అనుకోవచ్చు ఇది మనం. సో మొత్తంగా అయితే ప్రాణహాని ఉంది అనేది మాత్రం ఇక్కడ జానయ్య భార్య చెప్పడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. కేసీఆర్ ఇలాకాలో బీసీల తిరుగుబాటు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇంకా టికెట్లకు సంబంధించి ఓసీలకు పెద్దపీట, అలాగే ఇంకా దానికి సంబంధించి చూస్తే ఓసీలకు పెద్దపీట వేయడంపై ధ్వజం, టికెట్ ఇచ్చే పార్టీలో చేరేందుకు సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నటువంటి ఇతర పార్టీ నేతలు, అలాగే ఉమ్మడి మెదక్లో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇది ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ గూటి నుంచి ఏ గూటికి వెళ్ళినా, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ఎంతో మరి ఆ తారుమారుగానే ఉన్నది, ఎవరు ఎక్కడ ఏ క్షణం నుంచి జంప్ అవుతారు అనేది కూడా తెలియని పరిస్థితులలో ఉంది. కొన్ని పార్టీలలో అసంతృప్త నేతలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మరి ఎంతో మరి అసంతృప్తి ఆశావాహులు కూడా ఉంటారు, మాకు టికెట్ వస్తుంది అంటూ. కానీ వాళ్ళు రాని పక్షంలో నెక్స్ట్ ఏదో ఒక గుటికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు. కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి కేసీఆర్ ఇలాకాలో మాత్రం ఫస్ట్ మనకి బీసీల తిరుగుబాటు జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇంకా క్షణానికి రకంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
కేసీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉంటారు, వ్యూహాలు మారుస్తూనే ఉంటారు అనేది కూడా కేసీఆర్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చెప్పేదైతే అదే ఉంది. ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎవరైనా సరే కేసీఆర్ వ్యూహాలే వేరుంటాయి అనేది మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూస్తే డిసెంబర్ లోనే లోక్సభ ఎన్నికలు ఉంటూ హెలికాప్టర్లను కూడా బుక్ చేసుకున్నటువంటి బీజేపీ ఇతర పార్టీలకు దొరకకుండా చేసే ఎత్తుగడ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తున్నటువంటి తీవ్ర వ్యాఖ్యలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆవిడ కూడా చాలా తీవ్రంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. డిసెంబర్లోనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు అంటూ కూడా చెప్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. అయితే డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి అనేది మాత్రం మనకి ఒక ప్రధాన హెడ్లైన్ గా మాత్రమే ప్రస్తావించారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. అలాగే ఇక గ్రూప్ 4 ప్రిలిమినరీకి విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఆర్టికల్ 35A వల్ల కాశ్మీరీలకు నష్టమే జరుగుతుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక 3 ప్రాథమిక హక్కులను కోల్పోయారు అంటే ఇచ్చారు. సుప్రీం సీజే జస్టిస్ డివై చంద్రయ్య అని చెప్తున్నటువంటి మాట. అలాగే సుప్రీం సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ రద్దుతోటి పెట్టుబడులు పెరిగాయి అంటూ కేంద్రం చెబుతుంది. ఆర్టికల్ 370 పై విచారణ నేటికి వాయిదా వేసినట్లుగా కనిపిస్తుంది అనేది ఇచ్చారు. లెక్చరర్స్ అలాగే సస్పెన్షన్స్ ఎందుకు జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉంది. అలాగే లెక్చరర్స్ ఎందుకు సస్పెన్షన్ చేస్తున్నారు, తుషార్ మెహతాను ప్రశ్నించిన సుప్రీంకోర్టు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఆదాని గ్రూప్ కి సంబంధించి కూడా దందాలు నిజమే అంటూ కూడా క్లియర్ గా మనకి చెప్తున్నారు. అడ్డగోలుగా నిబంధనలకు పాతర వేసి సంబంధిత పార్టీలతో లావాదేవీలు జరుపుతూ చూసుకుంటే యాప్4 ఫండ్స్ ద్వారా దందా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా నిజాలు నిగ్గు తేల్చినటువంటి సెబీ దర్యాప్తు అంటూ కూడా ఇచ్చారు. ఈ దర్యాప్తులో ఖచ్చితంగా అదానీ గ్రూప్స్ అన్ని దందాలు చేస్తుంది అని చెప్పినటువంటి మాటలు వాస్తవమే అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ది ప్రత్యేక అధ్యాయం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని, ఆయన యొక్క నాణ్యాన్ని విడుదల చేస్తున్నటువంటి రాష్ట్రపతి ముర్ము, అలాగే చిత్రంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంటూ కూడా ఇచ్చారు. ఇక సినిమాలతో పాటు సామాజిక న్యాయం కోసం ఎంతగానో, సమానతను, సందేశాల వ్యాప్తి కోసం ప్రజలు ఆయన్ను ఎంతగానో అభినందిస్తారు, ఆరాధిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన గురించి అనేక విషయాలు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఆయన ఎంతో ఆయనని చాలా మంది ఆరాధ్య దైవంగా కూడా చూసేటోళ్ళు ఉన్నారు అంటూ కూడా, ఇటు రాజకీయ పరంగా ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ఆయన సన్నిహితంగా ఉంటారు అంటూ కూడా ఆయన యొక్క దేశ రాజకీయాల్లో కావచ్చు, ఆయన ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, ఆయన ప్రత్యేక స్థానం, ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం అంతే. ఇంకా ఆయనకు సాటి ఎవరూ లేరు అన్నట్లుగా చెప్తున్నారు. సో ఇంకా ఆయనకు లభించినటువంటి ఈ స్మారక నాణ్యం యొక్క గౌరవం ఎంతో గొప్పది అంటూ కూడా చెప్తున్నారు. ఆ నాణ్యాన్ని కూడా నేను విడుదల చేశారు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల చేశారు. హైదరాబాద్ మింట్లో తొలిగా స్మారక నాణ్యం తయారీ చేసినట్లుగా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంగళవారం నుంచి విక్రయాలు జరుగుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ధర చూసినట్లయితే 3,500 నుంచి 4,850 వరకు కూడా ఇది ధర పలుకుతుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా 14th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు మనం దాన్ని. సో అలాగే రోవర్ ముందు భారీ గొయ్యి అనేది మనకు ఒకటి తెలుస్తుంది. అంటే చంద్రయాన్ 3కి సంబంధించి కమాండ్తో దారి మళ్లింపు ఆ చిత్రాలు విడుదల చేసిన ఇస్రో అనేది మనకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి చూస్తే ఆదిత్య L1కు ముహూర్తం ఫిక్స్ చేసి 2న అధ్యయనం చేస్తారు. 2 తారీఖు ఉదయం దానికి టైం ఫిక్స్ చేశారు. 11:50 దీని యొక్క ప్రయోగం కూడా స్టార్ట్ అవుతుంది. ఆదిత్య 1 అనే దానికి సంబంధించి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది 14 రోజుల్లో అక్కడ రోవర్ ఏం చూపిస్తుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రోవర్ ముందు భాగం అంతా కూడా ఒక భారీ గొయ్యి కనిపిస్తుంది అక్కడ చంద్రయాన్ 3 చంద్రుడి పైన అనే దానికి సంబంధించి మనకి ఇచ్చారు. ఇక నేములో నేముంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. శివశక్తి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ పేరు పెట్టడంతో ఎందుకు శివశక్తి అని పేరు పెడదామంటే అది చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ రోవర్ దగ్గరికి వెళ్ళిన ఆ పరిస్థితులన్నింటికి సంబంధించి ఆ పేరుని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ పేరులో ఏముంటుంది ఏదైనా సరే అన్నట్లుగా కొంతమంది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాలు తమకు నచ్చిన పేరు ప్రతిపాదించవచ్చు అంటూ కొంతమంది
అలాగే మరికొంతమంది రాజకీయ, సైనిక, మతపరమైన పేర్లను వీలైనంత వరకు ప్రతిపాదించకూడదు అంటూ కూడా మరికొన్ని షరతులు కూడా ఉన్నాయి అనేది ఒక వార్త అయితే మనకి తెలుస్తుంది. కానీ మొత్తంగా అయితే శివశక్తి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అనేది మాత్రం ఇప్పుడు ఈ రోవర్ కి సంబంధించి చంద్రయాన్-3 చంద్రుడిపై ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అక్కడ ఆ యొక్క పనితీరులన్నింటికి సంబంధించి ఒక పేరు పెట్టడానికి, శివశక్తి పేరు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరి నుంచి వ్యతిరేకతలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కొంతమంది ఇంకా మనుషుల పేర్లు కానీ, లేకపోతే సైనికుల పేర్లు కానీ, లేకపోతే ఏదైనా స్టేడియంస్కి సంబంధించి కానీ, మతానికి సంబంధించిన పేర్లు కానీ పెట్టకూడదు అంటూ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయంటూ కూడా ప్రతిపాదించకూడదు అని చెప్పడం కూడా జరుగుతుంది. సో మరి ఏ పేరు పెట్టాలి అనేది ఇంకా సస్పెన్స్గానే ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 19వ శతాబ్దానికి మునుపు నేతలైతే ఓకే, 19వ శతాబ్దానికి సంబంధించినటువంటి అప్పటికి సంబంధించినటువంటి నేతలు కానీ అయితే ఓకే అంటున్నారు. ఇక పేర్లను ఆమోదించే అధికారం మాత్రం ఐఏయుదే ఉంటుంది అంటూ కొన్ని ఉపగ్రహాలకు దేవుళ్ళ పేర్లు అంటూ కూడా ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ వార్త అయితే మనకి తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇక శివశక్తి అనే పేరు ఉంటుందా ఉండదా, అది చివరికి అదే ఖరారు చేశారా లేకపోతే ఇంకేదైనా మారుస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. సో మొత్తంగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే శివశక్తి అనే పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రోవర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే ఇక మార్కెట్ ధర వసూలు చేస్తామంటూ ఇక్కడ మనకు ఒక వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కమ్మ వెలమ సంఘాలకు భూమి ఉచితంగా ఇవ్వలేదు అంటూ ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అలాగే హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల పాలసీ ప్రకారం ధర అంచనాకే కోర్టు అనుమతించింది అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. మార్కెట్ విలువ ఎలా నిర్ణయిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. రికార్డులు సమర్థించండి, హైకోర్టు భవన నిర్మాణాలపై స్టే కొనసాగింపు అంటూ కూడా ఇచ్చారు. రెడ్డి సొసైటీకి బద్వేల్లోని రూపాయికి ఎకరం భూమి ఇచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు 5 ఎకరాలు కేటాయించడంపై ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినటువంటి ధర్మాసనం అని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అయితే ఇది ఎవరికి ఏ కేటగిరీకి ఎంత ఇచ్చారు అనే దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఫస్ట్ పేజీ సెకండ్ పేజీలో ఉంటుంది చూడొచ్చు. అలాగే 14th పేజీలో కూడా ఇచ్చారు, స్పెషల్ పేజీలో కూడా ఇచ్చారు అనేది మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే ఎన్టీఆర్ది అసాధారణ వ్యక్తిత్వం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆ యొక్క మరి స్మారక నాణ్యాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి ద్రౌపది ముర్ము ఇంకా ఇతర నేతలు అలాగే వారి కుటుంబ సభ్యులు అంటూ ఇచ్చారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో ఆరాధ్య దైవం అయినటువంటి సమానులు ఆయన అంటూ కూడా ఆయన గురించి ఇంకా రామాయణ భారతాల్లోని కూడా ఆయన పాత్రలకు ప్రాణం పోశారు అంటూ ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ఇటు రాజకీయాల్లో కావచ్చు ఆయన ప్రతి దానికి కూడా ప్రాణం పెట్టారు అనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అలాగే ఇంకా చూస్తే ఫీజుల లెక్కలు చెప్పాల్సిందే అంటూ ఇక్కడ మనకి స్కూల్ ఫీజులకు సంబంధించి కావచ్చు, కాలేజ్ ఫీజులకు సంబంధించి కావచ్చు, అంటే కళాశాల కావచ్చు, స్కూల్స్ పాఠశాలలు కావచ్చు, వీటికి సంబంధించి మనకి ప్రధానంగా ఇచ్చారు. చూద్దాం వాటికి సంబంధించి. ఆ వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నటువంటి విద్యాశాఖ భారీగా పెంచకుండా నియంత్రించే యోచన చేస్తుంది. ఏ స్కూలు ఎంత వసూలు చేస్తుందో కూడా ఖచ్చితంగా సర్కారుకు తెలపాలి ఇక నుంచి అంటూ కూడా ఒక రూల్ అయితే పెట్టారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ఏ స్కూలు ఏ స్టాండర్డ్ వాళ్ళకి ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు వాళ్ళు పేరెంట్స్ అనేది మొత్తం కూడా ఇక నుంచి ప్రతిదీ కూడా సర్కార్కు విన్నవించాల్సిందే. ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా వాళ్ళకి తెలపాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఈసారి ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రత్యేక అప్లికేషన్స్లో కూడా ప్రతిదీ పొందుపరచాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పొందుపరుస్తూ విద్యాశాఖ ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు విద్యాశాఖ మండలి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అధికంగా ఫీజులు దండుకుంటున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కూడా సీజ్ చేసేస్తారు అంటూ కూడా వాటిని కాలేజ్ని కానీ స్కూల్స్ని కానీ ఉండకుండా రద్దు చేసేస్తారు వాటిని అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నుంచి మాత్రం ఖచ్చితంగా ఫీజుల లెక్కలు చెప్పాల్సిందే సర్కార్కు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే వసూలు చేస్తుంది ఎవరో కూడా ఖచ్చితంగా తెలపాలి అనేది కూడా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా కడుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సింది అంటూ కూడా మనకి స్కూల్ ఫీజులకు సంబంధించి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక ఎన్టీఆర్ది అసాధారణ వ్యక్తిత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రామాయణ అలాగే మహాభారతంలో అలాగే పాత్రలకు ఆయన ప్రాణం పోశారు అంటూ ఇచ్చారు. దేశ రాజకీయ చరిత్రలో కూడా విశిష్ట అధ్యాయాన్ని రచించారు ఎన్టీఆర్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
ఇంకా ప్రస్తుతి ఆయన గురించి ఆయన ప్రయత్నించిన ప్రతి దానికి కూడా ప్రాణం పెట్టి ఆయన ఎంతగానో చేశారు. ప్రతిదీ కూడా ఆయనను ఎంతో గుర్తించదగిన వ్యక్తి, ఆయనలాగా ఇంకెవ్వరు కూడా ఉండరు, రారు అంటూ కూడా మరి చెప్పడం జరుగుతుంది ద్రౌపది ముర్ము. ఇంకా అనేక విషయాలు కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు. మొత్తంగా అయితే ఎన్టీఆర్ ఈ యొక్క నాణ్యాన్ని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది, స్మారక నాణ్యాన్ని అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి ప్రతి పేపర్లో కూడా స్కూల్ ఫీజులకు సంబంధించి, ప్రజ్ఞాన్ అంటే చంద్రయాన్ 3కి సంబంధించి దాని యొక్క పేరు మార్పు చేర్పుల గురించి, అలాగే వ్యూహాత్మక చర్యలు అంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలు రాజకీయాలు రగులుకుంటున్న నేపథ్యం ఇది. ఇలా అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం అంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇలాంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చివరికి ఎవరు ఏ గూటికి చేరతారో అనేది కూడా వేచి చూడాలి. ప్రజలు ఎవరిని నిర్ణయించుకుంటారో వేచి చూడాలి అనేది మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.